ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం జరిగిందంటే అది ఇదంతా కళ. కళ ఆ, ఏంటండి ఆ కళ? ఏయ్, ఏం లేదు. చెప్పండి. వద్దులేవే, చెప్తే నువ్వు నన్ను తిడతావు. నేనేం తిట్టను, చెప్పండి. వద్దు లేకుండా అమ్మా. చెప్పండి. ఇప్పుడు నువ్వు లోకేశ్వరి ఇద్దరు అక్క చెల్లెళ్ళు, పైగా తోడికోడాళ్ళు. అవును, ఎవరు కాదన్నారు? అబ్బాయి కూడా పెళ్ళైపోయి వైష్ణవి వస్తే తను కూడా మీకు తోడికోడలే కదా. యాండి లాగ్ లేకుండా మ్యాటర్లోకి రండి. అది అదే లోకేశ్వరి నీ చెల్లెలు కాబట్టి ఏ విషయంలోనైనా నువ్వు తనకు సపోర్ట్ చేస్తావు. దాంతో వైష్ణవి అదిగో అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకటైపోయారని. అది కాదు వైష్ణవి, వైష్ణవి అది కాదు. ఏమైంది అసలు? ఏమైందా? ఈవిడ గారు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎవరు తక్కువ చేసి మాట్లాడింది? నిన్నగాక మొన్నొచ్చి ఎక్కువ మాట్లాడుతుంది నువ్వు. మీ ఆయన్ని తీసుకొస్తే భయపడతాననుకుంటున్నావా? ఏమైందమ్మా? ఏమవుతుంది? కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఏమవుతుందో అదే జరిగింది. చూసారా చూసారా, మీ ముందే నన్ను కుక్క అంటుంది. అంటానే, కుక్క అనే అంటాను. మీ అబ్బాయి మెచ్చుకున్నాడని మీరు నా అన్న కూతురని అత్తయ్య గారు కోడలుగా తెచ్చుకున్నారు. ఈవిడ గారేమో నా నెత్తి నెక్కి డాన్స్ చేస్తుంది. డాన్స్ ఏంటి వాగుతున్నావు? ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే పళ్ళు రాళ్ళు కొడతాను. నన్నే కొట్టకూడదు నిన్ను. ఆపండి. నిన్ను. అయ్యో అయ్యో, ఇదిగుండమ్మా, తొందరగా రావే, కుట్టు చచ్చిపోతున్నారు ఇల్లు. రామ్మా. ఏంటి బుద్ధి లేదా నీకు? నీకంటే పెద్దదానితో గొడవ పెట్టుకున్నావేంటి? వచ్చేసావా? వచ్చిందండి వయ్యారి. ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. అబ్బా, అసలు ఏంటే మీ గొడవ? ఆంటీ చూసారా, వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు కావడంతో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. నేనే కదా బయట దాన్ని, కాబట్టి నన్ను వేరు చేసి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఏయ్, అనవసరంగా లేని పని నిందలేకు. ఎవరు నిన్ను తక్కువ చేసి మాట్లాడు. ఇదిగో ఇది కూడా మాట్లాడింది. అది ఇది అన్నావంటే చంప పగిలిపోతుంది. ఏంటి చెంప పగలు కొట్టడం నాకు రాదనుకుంటున్నావా? ఏంటే రెచ్చిపోతున్నావు? ఏయ్, నా చెల్లెల్నే కొడతావా? అయ్యో నిన్ను. నన్నే కొడతావా? ఎంత ధైర్యం నీకు? లోకేశ్వరి ఆగవే.
ఆ, అది నాకు వచ్చిన కళ. ఎందుకు అలా నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? అమ్మా గుండమ్మా, ఏంటమ్మా అంతలా నవ్వుతున్నా? ఏమైందిరా దానికి ఎందుకలా నవ్వుతోంది? నా మనవడు ఏదో జోకేసి ఉంటాడు, దాంతో గుండెం నవ్వేస్తుంది. ఏమనడా? హ? హలో, జోకా? జోక్ చేసే క్యారెక్టర్ అన్నది. మరి ఎందుకు నవ్వుతుంది గుండమ్మా? ఒసేయ్ నువ్వు నవ్వాపు. హ్మ్? ఇదిగో నవ్వావంటే మూతి మీద గుద్దుతా. ఆపు. పిచ్చిదానిలా ఎందుకలా నవ్వుతున్నావే? మీ అబ్బాయికి ఒక కళ వచ్చిందంట అత్తయ్య. అది చెప్పేసరికి నాకు నవ్వొచ్చేసింది. కళ? ఏం కళ వచ్చిందిరా? నేను చెప్తాను మావయ్య. అది చెప్పు. అబ్బాయికి పెళ్లి జరుగుతుంది కదా మావయ్య. వైష్ణవి కాపురాడికి వచ్చిన తర్వాత మా తోడి కోడలికి ఒకరంటే ఒకరు పడక జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నామంట. మమ్మల్ని మీరు ఆపలేక మీరందరూ తల బాదుకుంటున్నారంట. మీ అబ్బాయి గారికి అలాంటి కళ వచ్చిందంట. ఏనానా పిచ్చా నీకేమైనా? వాళ్ళెందుకు కొట్టుకుంటారు? నిజంగా గుండమ్మ కోపిస్తుంది. తోడుకోవాలని తక్కువ చేసి మాట్లాడేది అయ్యి ఉంటే లోకేశ్వర్ చేసే పనులకి ఇలాంటి గొడవలు ఇంట్లో ఎప్పుడూ జరుగుతుండాల్సింది. ఒరేయ్, గుండమ్మ ఈ ఇంటి కోడలు కాదురా, అమ్మ. పిల్లలు మారాం చేస్తే ఎలా బుజ్జగించాలో, అల్లరి చేస్తే దండించి ఎలా దారిలో పెట్టాలో తనకి బాగా తెలుసురా. తనుండగా నీ కల ఎప్పటికీ జరగదురా. ఏయ్ నువ్వు నవ్వాపవే. నాన్న ఇలాంటి పిచ్చి కలలు కంటం ఆపేసి. చూడు, పడుకునే ముందు హనుమాన్ చాలీసా దిండు కింద పెట్టుకొని పడుకో. ఇలాంటి కళ్ళేమీ రావు, సరేనా? ఏమండి పదండి. గొప్పడవే మనవడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.